శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వినయశీలికి విజయం. అన్ని వేళలో మనకు అనుకూలంగా ఉండవు కదా, అనుకుంటాం అన్ని సందర్భాలు బాగుంటుంది మనకొని. గుడిని మింగేవాడు ఒకడు ఉంటే గుడిలో లింగాన్ని మింగేవాడు ఒకడు ఉంటాడని సామెత చెప్తూ ఉంటారు. అందుకని అన్ని వేళలా అణుకువగాను వినయంగాను ఉండటమే మంచిది. ఒకనాడు నదుల భర్త అయినటువంటి సముద్రుడు తన భార్యలందరినీ కూడా సంతోషంగా పలకరించాడు. అంతలో గంగాదేవి వచ్చింది అక్కడికి. సముద్రుడు గంగాదేవిని సంతోషంగా పలకరించి, గంగా, నాకెప్పటి నుంచో ఒక సందేహం ఉంది, దాన్ని నాకు తీర్చు అన్నాడట. అప్పుడు గంగ నవ్వుతూ, చెప్పండి అన్నదంట. నీ తరంగాల ఉద్ధృతి చూస్తుంటే నాకే భయం వేస్తుంది. అంత వేగం ఏ నదిలోనూ లేదు. నీ వేగానికి మహా పెద్ద వృక్షాలు కూకటి వ్రేళ్లతో సహా పైకి లేచి కొట్టుకుపోతుంది, కింద నుంచి వేళ్లతో సహా కొట్టుకుపోతూ ఉంటుంది. ఎంత భయంకరమైనటువంటి నీ అలలు. కానీ నీ తీర్థం వద్ద ఉన్న రెల్లుగడ్డి నా దగ్గరకు రాదేమిటి అని. అందులో రహస్యమేమన్నా ఉందా? నీ వేగాన్ని అవి ఎలా తట్టుకుంటున్నాయి, బతికి ఎలా జీవిస్తున్నాయి అన్నాడట. గంగ సముద్రుడితో, నాథ, మహావృక్షాలు వంగనే వంగం, ఎప్పుడు నిటారుగా కఠినంగా ఉంటాయి. వాటి నా వేగం సంగతి తెలీదు. ఒకవేళ తెలిసినా నేను మహావృక్షాన్ని, నాకు బలం ఎక్కువ, తట్టుకుంటానులే అనుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు నా ప్రవాహ ఉద్ధృతి ఒక్కసారి పెరిగి ఆ చెట్ల మీద పడేసరికి అవి తట్టుకోలేవు. ఏం చేయాలో తెలియక రేళ్లతో సహా లేచి నాతో పాటు వచ్చేస్తుంటాయి. తట్టుకునే శక్తి ఉండదు. అది అలా ఉండని. రెల్లుగడ్డి గురించి రెండవ ప్రశ్న వేశావు కదా నువ్వు. దానికి నా వేగం బాగా తెలుసు. నా ప్రవాహం పెరుగుతుంది అనగానే ఆ గడ్డి వినయంగా అణుకుగా తల వంచి ఉంటుంది. ఎప్పుడు ఎంతవరకు నా వేగం ఉంటుందో అంతవరకు అలాగే నిలిచి ఉంటుంది. అటువంటి గడ్డి ముందు నా వేగం బలం ఎందుకు పనికిరాదు. వాటి ముందు నా శక్తి ఓడిపోతుంది. నా వరద తగ్గగానే అవి మళ్లీ తల ఎత్తి నిలబడతాయి. ఇది సంగతి అన్నాయి. ఇందులోని సారాంశము ఇప్పటికే అర్థమై ఉంటుంది మీకు. అంటే అహంకారంతో గర్వంతో మిడిసి పడేవాళ్లు తమ కంటే బలమైన శక్తుల చేతిలో ఓడిపోయి నశిస్తారు. అంటే గంగ చేతిలో మహావృక్షాలు నశించినట్లుగా నశిస్తూ ఉంటారు. ఇతరులతో సామరస్యంగా మెరుగుతూ తలవగ్గి జీవనం సాగించేవారు ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పటికీ వాళ్ళంతా తట్టుకుంటూ ఉంటారు. 10 కాలాల పాటు హాయిగా కూడా జీవిస్తుంటారు. అంటే ప్రతికూల పరిస్థితుల్లో రెల్లుగడ్డిలాగా వినయంగా తలవంచి జీవనం సాగించేవారు హాయిగా జీవనం సాగిస్తూ ఉంటారు. కనుక ఎంత కాలానికైనా ఎప్పటికైనా వినయశీలికే విజయం లభిస్తుంది. లేకపోతే ఈ చెట్లలాగా గర్వంగా పైకి అసలు ప్రవాహం సంగతే తెలియదు. నన్నేం చేయగలవు అన్నప్పుడు ప్రవాహం ఎక్కువైనప్పుడు వేళ్లతో సమంగా కింద ఎగిరిపోయాయి. కానీ రెల్లుగడ్డి వంచేసుకుంటుంది, తల వంచుకుంటుంది. అదైన తర్వాత మళ్ళీ ప్రవాహం అంతా అయిన తర్వాత పైకి. ఎవరు అహంకార భావాన్ని నాశనం చేసి వంచేస్తారో ఆ ప్రవాహం కష్టాల దగ్గర కష్టాలు గట్టెక్కుతాయి వాళ్ళకు. ఆహూ అనేవాళ్ళు
రేళ్లతో కింద పడినట్టు పోతూ ఉంటారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.